హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు వావెల్ టాక్స్. ఇప్పుడు మనం వెళ్ళిన ప్లేస్ ఒక పుణ్యక్షేత్రం. అదేంటో తెలుసా? అహోబిలం. అహోబిలం అసలు ఎలా వెళ్ళాలి? ఎక్కడ ఉందన్నది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ అహోబిలం మనకి ఆళ్ళగడ్డ నుంచి 24 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. ఈ అహోబిలం వెళ్ళడానికి మనకి చాలా ట్రాన్స్‌పోర్ట్స్ ఉన్నాయండి. బస్ ట్రాన్స్‌పోర్ట్స్ ఉన్నాయి. లేదంటే మన ఓన్ ట్రాన్స్‌పోర్ట్‌లో కూడా వెళ్ళొచ్చు. అసలు ఎలా వెళ్ళాలి అంటే ఆళ్ళగడ్డ నుంచి మనకి ఆల్మోస్ట్ లైక్ 1 అవర్ టైం పడుతుంది వెళ్ళటానికి. అండ్ మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి కూడా చాలా ట్రాన్స్‌పోర్ట్స్ డైరెక్ట్‌గా ఉన్నాయండి. ఈ టెంపుల్‌ని విజిట్ చేయడానికి. డైరెక్ట్‌గా ట్రాన్స్‌పోర్ట్ లేని వాళ్ళు నంద్యాల వెళ్ళి అక్కడి నుంచి ఆళ్ళగడ్డ వెళ్ళొచ్చు. లేదా కర్నూలు వెళ్ళి అక్కడి నుంచి ఆళ్ళగడ్డ వెళ్ళి ఈ టెంపుల్‌ని విజిట్ చేయొచ్చు. అండ్ ఈ అహోబిలం చాలా పెద్ద దివ్యక్షేత్రం. ఎందుకు అంటే నారసింహ ఆలయాల్లో చాలా పెద్దది. అండ్ ఈ నవనారసింహ క్షేత్రాల్లో చాలా 5 ఇంపార్టెంట్ అండి మెయిన్. అండ్ ఈ చూడటానికి మొత్తము 7 ప్లేసెస్ అక్కడ ఉన్నాయి. అండ్ 5 ఇంకో ఇంపార్టెంట్ ప్లేసెస్ కూడా ఉన్నాయన్నమాట. మొత్తం మనం ఈ అహోబిలం వెళ్తే 14 ప్లేసెస్‌ని చూడొచ్చు. అండ్ కొన్ని ప్లేసెస్‌ని మనం జీప్స్‌లో కానీ, ఆటోస్‌లో కానీ లేదా మన ఓన్ ట్రాన్స్‌పోర్ట్ ఉంటే వెళ్ళొచ్చు. బట్ కొన్ని ప్లేసెస్ కంటే కన్ఫర్మ్‌గా మనం నడిచే వెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ దిగు అహోబిలం మాట. సో, ఈ దగ్గు అహోబిలం వెళ్ళిన వెంటనే మనకిక్కడ ఎంట్రన్స్‌లో టికెట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, మామూలు ఫ్రీ టికెట్స్ కూడా ఉంటాయి దర్శనంకి. అండ్ నార్మల్ టికెట్స్ కూడా ఉంటాయి. మనకి రూ. 50 అలా చార్జ్ చేస్తారు. సో, చూసారు కదా! ఇదంతా మనకి బయటన ఇదంతా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ లైక్ మా ఆఫ్టర్‌నూన్ టైంలో వెళ్ళాము. బట్ మనం ఈ అహోబిలం కంప్లీట్‌గా అన్ని నవనారసింహ టెంపుల్‌ని విజిట్ చేయాలి. మొత్తం ఇంకా ఉన్న ప్లేసెస్‌ని అవన్నీ చూడాలి అంటే ఒక 2 డేస్ మనం అక్కడ కన్ఫర్మ్‌గా స్పెండ్ చేయాలండి. అప్పుడే మనం మొత్తం అక్కడ ఉన్న క్షేత్రాలన్నిటిని చూడగలుగుతాము. ఎందుకంటే కొన్ని ప్లేసెస్‌ని ద్వారటానే వెళ్ళగలుగుతామన్నమాట. ఇంకా మనకి ఏ ట్రాన్స్‌పోర్ట్స్ ఉండవు. సో, చూసారు కదా! మేము దర్శనం టికెట్ తీసుకున్నాము. రూ. 50 అనేది చార్జ్ చేశారు. అండ్ ఈ నరసింహ క్షేత్రం అనేది చాలా పురాతనమైన క్షేత్రం. అండ్ ఆళ్ళగడ్డలో చాలా ఫేమస్ అండి. అహోబిలం అనేది నారసింహ క్షేత్రం చాలా చూసారు కదా! ఇదంతా మనకి దిగువ అహోబిలం. టెంపుల్‌కి ఎంటర్ అయిన వెంటనే లోపలికి వెళ్ళాక మనకి ఎంట్రన్స్‌లో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ప్రాంగణం అయితే చాలా పెద్దదండి. చూసారు కదా! పక్కనే మనకి ఎంత మండపాలు ఇవన్నీ ఉన్నాయో ఆర్కిటెక్చర్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. అండ్ కొన్ని వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట అక్కడ. మళ్ళీ అవన్నీ రీప్లేస్ చేస్తూ ఉన్నారు. సో, ఇలా మనం లోపలికి వెళ్ళాక మనకి ఈ గర్భగుడి దగ్గరే మనకక్కడ బల్లులనేవి కనిపిస్తూ ఉంటాయండి. బంగారు బల్లి, వెండి బల్లి. మనం చాలా వరకు కంచిలో చూస్తూ ఉంటాం కదా! బట్ చూసారు కదా! ఇక్కడ కూడా ఉన్నాయి. బట్ పైకి ఉన్నాయన్నమాట. అవి మనం ఎగిరి పట్టుకొని వాటిని టచ్ చేస్తే మనకేమైనా ఉంటే అవన్నీ ఇదవుతాయని చెప్పేసి ఒక నమ్మకం మాట. సో, అలా కొంచెం మనం ముందుకు వెళ్తే మనం మెయిన్ టెంపుల్‌లోకి విజిట్ చేస్తాం. మనకిక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది. నార్మల్ దర్శనం కూడా అవైలబుల్‌గా ఉంటుందిమాట. సో, మేము వెళ్ళే టైంకి చాలా క్రౌడ్ ఎక్కువున్నారు నార్మల్ టికెట్స్‌లో. అందుకని మేము రూ. 50 టికెట్ తీసుకొని వెళ్ళామమాట. చూసారా మా వాడు బల్లిని టచ్ చేసి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడో. సో, ఇలాగ మనం కొంచెం లోపలికి వెళ్ళాక ఆ టెంపుల్ ఆ అట్మాస్ఫియర్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ మనకి చాలా బాగా కనిపిస్తుందండి. ఎక్కువ ఏంటంటే ఇక్కడ గుడి ఎక్కువ స్తంభాలతో ఉంది. మనకి నరసింహస్వామి అనంగానే గుర్తొచ్చేది స్తంభాలు. సో, ఈ గుడంతా ఎక్కువగా స్తంభాలతోనే ఉన్నదన్నమాట. చూసారు కదా! ఎంత బావుందో అసలు టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా పాతది అండ్ చాలా పెద్ద టెంపుల్ అండి. చాలా పెద్దగా ఉంది. ఇదంతా చుట్టూ మనకి ప్రాంగణం. సో, మేము అలాగా దర్శించుకొని దేవుడిని లోపలికెళ్ళి దర్శించుకున్న తర్వాత మనకి పక్కనే అమ్మవారు కూడా ఉంటారన్నమాట. సో, అమ్మవారిని దర్శించుకొని మనం బయటికొస్తే అక్కడ మనకి మండపాలుంటాయి. అలా మనం కొంచెం పక్కకెళ్తే అక్కడొక బావి కూడా ఉంటుందండి. ఈ బావికి కూడా ఒక హిస్టరీ ఉంది. సో, ఇది మనకి టెంపుల్ బయట చుట్టూ ఉన్న ప్రాంగణం. అండ్ అక్కడ మనకి బయటికి కూడా చిన్న చిన్న టెంపుల్స్ అవి కూడా ఉంటాయన్నమాట. మనం మెయిన్ గుడిలో స్వామివారిని దర్శించుకొని
అమ్మవారిని దర్శించుకొని బయటికొచ్చాక ఈ బయటనున్న గుళ్ళను కూడా అన్నీ దర్శించుకొని అప్పుడు మనం బయటికనేది రావాలి. సో, ఇప్పుడు నేను టెంపుల్ చుట్టూ ఉన్న గుళ్ళు అండ్ వాటి వ్యూ అనేది చూపిస్తున్నాను. సో, చూసేయండి. ఎందుకంటే మనకు లోపల గర్భగుడిలో అలౌ చేయరు కాబట్టి, సో, నేను బయట నుంచే మీకు టెంపుల్ వ్యూ అనేది చూపిస్తున్నాను. ఇంకా కన్‌స్ట్రక్షన్స్ అవి జరుగుతూ ఉన్నాయి మేము వెళ్ళే టైంలో. సో, ఇలా ఉంది మాట టెంపుల్ వ్యూ. చాలా బావుందండి. అండ్ చాలా పెద్ద ప్రాంగణం కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం దిగువ అహోబిలం చూసేసుకున్న తర్వాత ఎగువ అహోబిలంకి వెళ్తాము. ఎగువ అహోబిలంకి వెళ్ళేటప్పుడు మనకి జీప్స్ అవన్నీ ట్రాన్స్‌పోర్ట్స్ దిగువ అహోబిలం చూసుకున్న తర్వాత ఎగువ అహోబిలంకెళ్తాం. అసలు మనం ముందు ఈ నవనారసింహ పుణ్యక్షేత్రాల కోసం తెలుసుకుందాం. ఈ నవనారసింహ పుణ్యక్షేత్రాల్లో మొదటిది అహోబిలం, రెండోది యాదగిరిగుట్ట, మూడోది మల్లకొండ, ఫోర్త్‌ది సింహాచలం, ఫిఫ్త్‌ది ధర్మపురి, సిక్స్త్‌ది వేదాద్రి, సెవెంత్‌ది అంతర్వేది, ఎయిట్‌దేమొచ్చి మంగళగిరి అండ్ నైన్త్‌ది పెంచలకొండ. సో, అన్నిట్లికన్నా ఫేమస్ అండ్ పెద్దది అహోబిలం మాట. సో, ఈ అహోబిలం క్షేత్రానికి అసలు పేరెలా వచ్చింది? అసలు అహోబిలం అంటే ఏంటనేది మనం ఇప్పుడు స్థల పురాణం కోసం తెలుసుకుందాం. ఈ అహోబిల క్షేత్రానికి ఎలా పేరొచ్చిందంటే నరసింహస్వామి హిరణ్యకశిపుడిని చంపాక మహావిష్ణువు ఒక భయంకరమైన రూపాన్ని చూసి అక్కడ సకల దేవతలందరూ కూడా అహోబల అని అన్నారంట. సో, అప్పటి నుంచి ఈ ప్లేస్‌కి అహోబల అని ఉండేది. తర్వాత అలాగా అహోబిలంగా అనేది మారిందన్నమాట. సో, ఇప్పుడు అందరూ అహోబిలం అని ఈ టెంపుల్‌ని పిలుస్తూ ఉన్నారు. అండ్ చాలా వరకు అందరికీ తెలియనిది ఏంటి అంటే ఈ అహోబిలం నవ పుణ్యక్షేత్రాలలో నవనారసింహ క్షేత్రాలలో ఫస్ట్‌ది అండ్ చాలా పెద్దది కూడా ఈ అహోబిల క్షేత్రం. అండ్ ఈ అహోబిల క్షేత్రం ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ ఉన్న నరసింహస్వామి హిరణ్యకశిపుడిని ఒక పిల్లర్ లోపల నుంచి వచ్చి చంపుతారు కదండీ! అది ఈ టెంపుల్‌కి చాలా ఫేమస్ మాట. సో, అది చాలా ఎత్తులో ఉంటుందన్నమాట. దానికి నరకదారి ట్రెక్కింగ్ చేయాలన్నమాట. ఆ ప్లేస్‌కి వెళ్ళాలంటే చాలా తక్కువ మంది ఆ ప్లేస్‌కి వెళ్ళి విజిట్ చేస్తారు. ఇగో చూసారు కదా! ఇది మనకి కంప్లీట్ మ్యాప్ మాట. సో, మనం ఇవన్నీ విజిట్ చేయాలి. సో, ఇక్కడ ఏంటి అంటే మనకిక్కడ నరసింహస్వామి అవతారాలుంటాయి. జ్వాలా నరసింహ, అహోబిల, మలోల, క్రోడ, కరంజ, భార్గవ, యోగానంద, ఛత్రవత, పవన, యుగ్రస్తంభం, భవనాశిని, ప్రారంభృంబ అండ్ పరమద టెంపుల్. ఇవన్నీ కూడా మనకి ఈ అహోబిల క్షేత్రంలో ఉంటాయండి. అండ్ పైన ఉగ్రస్తంభమే మెయిన్ అనమాట. ఆ ఉగ్రస్తంభం లోపల నుంచే మనకి స్వామివారొచ్చి హిరణ్యకశిపుడిని హతమార్చారు. సో, అది వెళ్ళటానికి చాలా క్రూషియల్. ఎందుకంటే చాలా క్రిటికల్ ప్లేస్ మాట. ట్రెక్కింగ్ చేస్తూనే వెళ్ళాలి. అండ్ ఇది మనం దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం అండ్ మనం ఇందులో కొన్ని జ్వాలా నరసింహ అండ్ కొన్ని భార్గవ, యోగంధ ఇవన్నీ ప్లేసెస్‌ని మనం వెళ్ళే దారిలోనే ఉంటాయి కాబట్టి మనం ఓన్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్ బసెస్ ఉంటాయి. వాటిలో వెళ్ళొచ్చు. లేదు అంటే కొన్ని వీటికి నడక దారిలో కూడా వెళ్ళొచ్చు. బట్ అన్ని ప్లేసెస్‌ని మనం విజిట్ చేయొచ్చు. బట్ చెప్పాను కదా! ఉగ్రస్తంభంకి కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ మనకిక్కడ ఏంటంటే ఎగువ అహోబిలంకెళ్ళాక ఫ్రీ బసెస్ కూడా పెట్టారండి. మనకి ఎంట్రన్స్‌లోనే చెక్ పోస్ట్ ఉంది గదా! అక్కడ ఆపిస్తారు మన ఓన్ వెహికల్స్. క్రౌడ్ ఎక్కువుంటే. లేదు అంటే మనకి టెంపుల్ వరకు అలౌ చేస్తారు. కొంచెం మేము వెళ్ళినప్పుడు క్రౌడ్ ఎక్కువుంది కాబట్టి అక్కడ ఆపేశారు. బసెస్ కూడా చాలా ఫుల్ అయిపోయాయి ఫ్రీ బసెస్. ఆల్మోస్ట్ లైక్ మనం 2 కిలోమీటర్స్ అనేది నడుస్తూ వెళ్ళాలండి. చూసారు కదా! చుట్టూ నల్లమల కొండలు. మధ్యలో టెంపుల్. అసలు చూడటానికి ఒక అద్భుతం అనే చెప్పొచ్చు. ఒక మంచి థిక్ ఫారెస్ట్ అండి. చుట్టూ చూసారు కదా! కొండలు. మొత్తం అదంతా అహోబిల క్షేత్రం. మొత్తం కొండలో మొత్తం అంతా కూడా గుళ్ళున్నాయండి. నరసింహస్వామి టెంపుల్స్ అనేవి ఉన్నాయి. పై కొండ వరకు కూడా కొండల మధ్యలో మనకి టెంపుల్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా! ఇందాక మీకు. అవన్నీ టెంపుల్స్ కూడా అందులో ఉన్నాయన్నమాట. సో, మనం ఎగువ అహోబిలం దగ్గరికి వెళ్తున్నాం. చూడండి అక్కడ ఏమీ ఉండవు. దొరకవు మనకి. అంత థిక్ ఫారెస్ట్ అండి.
చుట్టూ కొండలు, జలపాతాలు, స్వచ్ఛమైన గాలి మధ్యలో నారసింహస్వామి గుడి. ఒక మంచి అద్భుతమైన గుడి అనే చెప్పొచ్చు. ఎవరైనా ఇప్పటివరకు విజిట్ చేయకుండా ఉంటే ఎళ్లి విజిట్ చేయండి. అసలు చాలా మంచిగా అనిపిస్తుందన్నమాట. బట్ 2 డేస్ ప్లాన్ చేసుకోండి. సో, అన్ని టెంపుల్స్ మీరు కంప్లీట్‌గా చూసి రావచ్చు. వెళ్ళేటప్పుడు కొంచెం ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మనకు చాలా వరకు నడవటానికే ఎళ్ళే ప్లేసెసే ఉంటాయి కాబట్టి కొంచెం పెయిన్ కిల్లర్స్ అవన్నీ తీసుకొనెళ్తే కొంచెం పెద్దవాళ్ళతో వెళ్ళినప్పుడు మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. సో, మనం ఎగువ అహోబిలంకి నడిచి ఒక 2 కిలోమీటర్స్ వచ్చాక మనం మళ్ళీ ఇంకా స్టెప్స్ అవి ఎక్కి పైకి వెళ్ళాలి మాట. కొండ పైకి. ఇక్కడ చూసారు కదా! అది కింద ఒక ఉందిమాట. అక్కడి నుంచి ఏంటి అంటే మనకి డోలీ ఉంటారు కదా! డోలీస్ ఉంటారు. బట్ ఆల్‌మోస్ట్ లైక్ ఆళ్ళు రూ. 1000, రూ. 2000 స్టార్ట్ చేస్తారు ఇక్కడికెళ్ళడానికి. అక్కడి నుంచి మళ్ళీ ఎగువ అహోబిలం నుంచి మళ్ళీ ఇంకో ప్లేస్‌కి వెళ్ళడానికి జ్వాలా నరసింహ దగ్గరికి వెళ్ళటానికి లేదా ఇంకా పైకి వెళ్ళాలన్నప్పుడు దాన్ని బట్టి వాళ్ళు ప్రైస్ అనేవి ఇంక్రీజ్ చేస్తూ ఉంటారన్నమాట. బట్ మనం ఎగువ అహోబిలం జ్వాలా నరసింహ వరకు కూడా చాలా వరకు నడిచే వెళ్ళిపోవచ్చు. బట్ ఏంటంటే వీటికెళ్ళేటప్పుడు చాలా వరకు చాలామంది ప్రికాషన్స్ అంటే స్టిక్స్ అవన్నీ పట్టుకొనెళ్తారేమో. థిక్ ఫారెస్ట్ యానిమల్స్ అవన్నీ ఉంటాయి. మంకీస్ ఉంటాయి ఎక్కువ. సో, అందుకని అన్ని ప్రికాషన్స్ తీసుకొని వెళ్తారన్నమాట. ఇలా మనం స్టెప్స్ ఎక్కాలి. కొంచెం ఎత్తుగానే ఉంటుందన్నమాట కొండ. చూసారు కదా! మధ్యలో మనకి చాలా ట్రాన్స్‌పోర్టేషన్ బానే ఉంటుంది. అండ్ మనకక్కడ హోటల్స్ ఉంటాయి. లాడ్జెస్ లాగా ఉంటాయి. అక్కడ సత్రాలు కూడా ఉంటాయన్నమాట ఉండాలనుకున్నోళ్ళు. ఇంకొకటేంటంటే ఈ నారసింహ క్షేత్రాల్లో నేను చూసింది ఈ అహోబిలంలో ఇక్కడొచ్చి వాళ్ళు చాలామంది పొంగల్లు పెట్టుకొని అక్కడే వేటనేసి, అక్కడే వండుకొని, అక్కడే తినేసి వెళ్తున్నారన్నమాట. నేనెక్కడ చూడలేదు. యాదగిరిగుట్టలో చూశాను. తర్వాత మళ్ళీ ఇక్కడే చూడటం మాట. చూసారు కదా! మనం మెట్లన్నీ ఎక్కి పైకొచ్చిన తర్వాత ఎగువ అహోబిలం కొండపైన ఇలా వస్తుంది. చూసారా క్లైమేట్ అసలెంత బావుందంటే, మేము ఈవినింగ్ టైంలో ఎళ్ళాము. చాలా అద్భుతంగా అనిపిచ్చిందన్నమాట. సో, అలా మనం ఇవంతా నడిచి కొంచెం లోపలికెళ్తే మనకక్కడ మెయిన్ టెంపుల్ అనేది ఉంటుంది. అక్కడ విజిట్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ కొంచెం పైకి నడిచెళ్తే చూస్తారు కదా! ఆ పైన కనిపిస్తుంది కదా! అది జ్వాలా నరసింహ టెంపుల్ మాట. మేము వెళ్ళింది ఈవినింగ్ టైం కాబట్టి మేము ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం మాత్రమే చూసాము. ఈసారి మంచిగా ప్లాన్ చేసుకొనెళ్ళి మిగతా టెంపుల్స్ అన్నీ కూడా విజిట్ చేస్తాను. అవి మీకు మళ్ళీ వీడియో పెడతానమాట. సో, మీరు కూడా ఈసారి ఎవరైనా ప్లాన్ చేసుకుంటే 2 డేస్ ప్లాన్ చేసుకొని వెళ్ళి కంప్లీట్‌గా అన్ని టెంపుల్స్‌ని చూసండి. సో, ఇక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఎంట్రన్స్‌లోనే దీపాలుంటాయన్నమాట. తీసుకొని స్వామివారికి ఎలిగించి దర్శనం జేసుకోవచ్చు. అసల చాలా మంచిగా అనిపిస్తుందన్నమాట. చాలా పురాతనమైన గుడి కాబట్టి మనకి నరసింహస్వామికి ఒక మంచి గుడి అనే చెప్పొచ్చుమాట. అంత పురాతనమైన గుడి. మంచిగా దర్శనం గూడా అయింది మాకు. సో, మీకు ఆ నరసింహస్వామి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, మేమైతే టెంపుల్‌ని బాగా దర్శించుకున్నాము. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్‌తో, మంచి కంటెంట్‌తో ముందుకొస్తాం. సో, జ్వాలా నరసింహకెళ్ళాలంటే పైనుంచి నడిచి వెళ్ళాలన్నమాట. చూసారు కదా! వాళ్ళందరూ స్టిక్స్ అవన్నీ పట్టుకొనొస్తున్నారు. సో, చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని